క్రీస్తును ద్వేషించిన వ్యక్తి, బైబిల్ గ్రంథాన్ని చించి కాల్చేసిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ ఎలా క్రీస్తు వైపు తిరిగాడో తెలుసుకుందాం. సాధు సుందర్ సింగ్ 1889 సెప్టెంబర్ 3వ తేదీన పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో మత వైరాగ్యంతో నిండిన సిక్కు కులం నందు పుట్టెను. ఆయన తండ్రి పాటియాల సంస్థానమందున్న రాంపురమను పట్నమందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి. సాధు సుందర్ సింగ్కు 7 ఏండ్ల వాడైనప్పుడు సంస్కృతంలో భగవద్గీతను వల్లించెను. క్రైస్తవ పాఠశాలలో చదువుచున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరంగంతో నిండి ఉండెను. మతాభిమానంచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించి ఇతర బాలురకు నాయకుడాయను. క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చించి కాల్చివేసెను.